తెలంగాణలో కాంగ్రెస్ పాలనలో అన్ని రంగాల అవినీతి పేరుకుపోయిందని మాజీ ఎమ్మెల్యే నాగం జనార్దన్ రెడ్డి విమర్శించారు. పాలమూరు సాగునీటి ప్రాజెక్టుల విషయంలో అప్పటి సీఎం కేసీఆర్ ఎంతో మేలు చేసి ముందుకు తీసుకెళ్తే సీఎం రేవంత్ రెడ్డి అభివృద్ధికి అడ్డుపడుతున్నారన్నారు. కల్వకుర్తి ఎత్తిపోతల పథకం లిఫ్ట్ 1లో కాంట్రాక్టర్ మెగా కృష్ణారెడ్డి దోపిడీకి పాల్పడి ధ్వంసం చేశారన్నారు. కల్వకుర్తి ఎత్తిపోతల పథకం లిఫ్ట్ 1లో కాంట్రాక్టర్ మెగా కృష్ణారెడ్డి దోపిడీకి పాల్పడి ధ్వంసం చేశాడన్నారు. ఆయన ఎందుకు బ్లాక్ లిస్టులో పెట్టడం లేదని ప్రశ్నించారు. ప్రజా సంక్షేమ పథకాలలో ప్రాధాన్యత ఇవ్వడంలో రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఘోరంగా విఫలమయ్యాడని విమర్శించారు. మక్తల్, నారాయణపేట, కొడంగల్ ప్యాకేజీలను బ్లాక్ లిస్టులో పెట్టాల్సిన వ్యక్తికి కాంట్రాక్ట్ ఎందుకు కట్టబెట్టారన్నారు. ప్రయారిటీస్ నిర్ణయించడంలో ఘోరంగా విఫలమైన రేవంత్ రెడ్డి. ప్రయారిటీస్ ఏంటి? రైతుల్ని తీసుకోవాలి, విద్య తీసుకోవాలి, అంటే లా అండ్ ఆర్డర్ తీసుకోవాలి, ఈ డెవలప్మెంట్ల ఉద్యోగాలు, మన ప్రాజెక్టులను తొందరగా పూర్తి చేయడం, ప్రతి ఎకరాకు నీళ్ళు ఇచ్చే కార్యక్రమం చేయడం, ఏదైతే డబ్బు ఉందో దాన్ని సరిగ్గా యూటిలైజ్ చేయడం. అదే దొంగలు వచ్చి పడ్డారు. మళ్ళీ ఈయన రేవంత్ ప్రభుత్వంలో కూడా ఆ దొంగలు వచ్చి పడ్డారు. మెగా కృష్ణారెడ్డికి నేను ఒకటి అడుగుతున్నానయా, మెగా కృష్ణారెడ్డి ఇప్పుడు ఇవాళ నేను ఒకటి అడుగుతున్నా, ఇప్పుడు ఎంత దోపిడీ చేసినా ఈ మెగా కృష్ణారెడ్డిని ఎందుకోసం బ్లాక్ లిస్ట్ లో పెట్టడం లేదు? ఇటువంటి దొంగలను మీరు ఇంకా సరిపోలేదని చెప్పని మక్తల్, నారాయణపేట, కొడంగల్ ప్యాకేజ్ ఆయనకి ఇస్తారు. బ్లాక్ లిస్ట్ లో ఉండాల్సిన వ్యక్తికి ముఖ్యమంత్రి గారు మీరు పొరపాటు చేస్తున్నారు. మీరు చాలా ఉద్యోగపూర్వకంగా మాట్లాడినారు. ఈ మహబూబ్నగర్ జిల్లాకు అభివృద్ధికి అడ్డంగా నిలబడుతున్నారు. ఇలా మహబూబ్నగర్ జిల్లాకు సరే ఏమైందనేది అంటే నేను మాట్లాడతలేను, కానీ ఈ ప్రాజెక్టుల విషయంలో అయితే ఇలా కేసీఆర్ను ఒప్పుకోవాల్సిందే కదా.